ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవుని సన్నిధికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. మరి మీ కష్టార్జితమును దేవుని సన్నిధికి, దేవుని పరిచర్య కొరకు ఈ దినం ఇవ్వండి. వాటి నిమిత్తం మేము ప్రార్థించి దేవుని పరిచర్యలో అనేక మంది ఆకలి తీర్చుటకు వాటిని వినియోగిస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన నెల మొట్టమొదటి దినాన దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, క్షామకాలమున. నువ్వు అనుకుంటున్నావు, ఈ నెల ఎలా గడపాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి, ఈ ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలి, ఈ నెలలో నేను చేయాల్సిన భారములు, పనులు అనేకమైన ఉన్నవి కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఎరిగినవాడు గనక ఆ లేమి సమయము నుంచి సమృద్ధి కలిగిన ఒక ఉన్నతమైన స్థితిగతులకి దేవుడు ఈ నూతన నెలలో నిన్ను ఆదుకుని నడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయనే అంటున్నారు, క్షామకాలమున మరణము నుండి నిన్ను తప్పిస్తారట. ఆమేన్. నువ్వేది నీ జీవితంలో ఇది ప్రమాదము బాబోయ్, ఇది మరణకరమైన మాటలు, మరణకరమైన పరిస్థితులు, నా జీవితంలో ఇంకా కొన్ని విషయాల్లో నేను చాలా నలిగిపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఈ నూతన నెలలో వాగ్దానం రాసి పెట్టుకో. నువ్వు మరణకరమైన ప్రతి ఇబ్బంది నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించబోతున్నారు. ఆమెన్. ఇది ప్రార్థనాపూర్వకంగా ఇస్తున్న వాగ్దానం. ఇదో నామమాత్రంగా చెప్తున్న వాక్యము కాదు. ఇది సజీవమైన దేవుని ప్రేరేపణ ద్వారా దైవజనుడిగా నేను ప్రార్థించిన తర్వాత ఈ నూతన నెలలో దేవుడు మీకు బయలుపరచమన్న మాట ఇది. మరణకరమైన ప్రతి పరిస్థితి నుంచి కూడా ఈ నూతన నెలలో నువ్వు తప్పించబడబోతున్నావు అంతే. ఆమెన్. యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆయన అంటున్నారు చూడండి, యుద్ధమున ఖడ్గబలము నుంచి అపవాది నీ మీదకు అనేక రకాలుగా వాడు దండెత్తి రావాలనుకుంటున్నాడు. నీ బిడ్డలను పాడు చేయాలనుకుంటున్నాడు. ఆత్మీయ జీవితాల్లోంచి తొలగించాలనుకుంటున్నాడు. శుభకార్యములు లేకుండా వాడు నీతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏది పట్టుకున్నది నెరవేరలేదు కదా. ఈ నూతన నెలలో ప్రభు చెప్తున్నాడు, యుద్ధమున ఖడ్గబలము నుండి. ఆనాడు గొలియాతు నుంచి దావీదును తప్పించిన దేవుడు, ఇశ్రాయేలీల్ని విజయంతో నింపిన దేవుడు ఈ నూతన నెలలో నీ కుటుంబ, సంసార, వ్యక్తిగత, వ్యాపార, ఉద్యోగ జీవితాల్లో అపవాది నీ మీద చేస్తున్న ఆ దాడంతటి నుంచి కూడా ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన నెలంతా కూడా నీకు దీవెనే ఉంటుంది. ఈ నూతన నెలంతా కూడా నీకు ఆశీర్వాదమే ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. ప్రభువా, గతించిన నెలలో నా పొరపాట్లు, నా అపరాధములు క్షమించు. ఈ నెలంతా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభు అని దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, ఈరోజు ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ పట్ల నువ్వు అలాంటి ప్రార్థన చేస్తే నెరవేరుతుంది. నువ్వు అనేక మంది ఎదుట దేవుణ్ణి మహిమపరుస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ నూతన వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.